అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనము నుండి 19వ వచనము వరకు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు థెసలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మందియు విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెసలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో కన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరియులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతట వారు అతని వెంట పెట్టుకుని అరేయోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చునా. యాక్ట్స్ చాప్టర్ 17 10 to chapter 17
Chapter 17. 19. The brothers immediately sent Paul and Silas away by night to Berea. And when they arrived, they went into the Jewish synagogue. Now these Jews were more noble than those in Thessalonica. They received the word with all eagerness, examining the scriptures daily to see if these things were so. Many of them therefore believed with not a few Greek women of high standing as well as men. But when the Jews from Thessalonica learned that the word of God was proclaimed by Paul at Berea also. They came there too, hesitating and stirring up the crowds. Then the brothers immediately sent Paul off on his way to the sea. But Silas and Timothy remained there. Those who conducted Paul brought him as far as Athens. And after receiving a command for Silas and Timothy to come to him as soon as possible, they departed. Now, while Paul was waiting for them at Athens, his spirit was provoked within him as he saw that the city was full of idols. So he reasoned in the synagogue with the Jews and the devout persons, and in the marketplace every day with those who happened to be there. Some of the Epicurean and Stoic philosophers also conversed with him. And some said, what does this babbler wish to say? Others said, he seems to be a preacher of foreign divinities, because he was preaching Jesus and the resurrection. And they took him and brought him to the Areopagus, saying, May we know what this new teaching is that you are presenting.